అందరికీ నమస్తే అండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని మన భారతీయ న్యాయ సూత్రాలు చెప్తూ ఉంటాయి. అలాగే 10 మంది అనర్హులకు సంక్షేమ పథకాలు ఇచ్చినా పర్లేదు కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు అని అంటుంటారు. కానీ ఒకసారి మీరు స్క్రీన్ మీద ఈ పిల్లవాడి పరిస్థితి చూడండి. ఇతని పేరు తోట నాగరాజు, వయసు 14 సంవత్సరాలు, మానసికంగా అండ్ శారీరకంగా వికలాంగుడు. 2014లో ఈయనకు 86% వికలాంగత్వం ఉన్నట్టుగా సదరం సర్టిఫికేట్ వచ్చింది. 2014 నుంచి ఈయనకు వికలాంగ పింఛను వస్తూనే ఉంది. కానీ తాజాగా ఈ నెలలో వాళ్ళకు ఒక నోటీస్ వెళ్ళింది, ఆ తల్లిదండ్రులకి అతనికి ఒక నోటీస్ వెళ్ళింది. నువ్వు వికలాంగుడు కాదు, నువ్వు వికలాంగుడు అని నిరూపించుకోలేదు, కాబట్టి నీకు సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నాం, వికలాంగుల కోటాలో నీకు వస్తున్న పెన్షన్ నిలిపివేస్తున్నాం అని ఒక నోటీస్ వెళ్ళింది. ఆ నోటీస్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. తోట నాగరాజు, రోకటి గుంటవారిపాలెం గ్రామం, అచ్చంపేట మండలంలో నివసిస్తారు. మీరు వికలాంగ పింఛన్ నెంబర్ 12300222556 వికలాంగుల కేటగిరీ కింద రద్దుపరుస్తూ తెలియజేయట గురించి జీవో నెంబర్ 36/23/8/2023 ప్రకారం అని ఏదో సమ్ డేటా అంతా ఇచ్చి మీకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, కానీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీ పెన్షన్ రద్దు చేస్తున్నాము, ఎందుకంటే మీకు 40% కంటే తక్కువ వికలాంగత్వం ఉంది అని ఆ నోటీసు సారాంశం. ఆయన చూస్తే అలా ఉందండి. ఏ విధంగా ఆయన అనర్హుడండి? ఆ పిల్లవాడు, వాళ్ళది కటిక పేదరికం, ఆ తల్లిదండ్రులది. ఆ పిల్లవాడు మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు, మానసికంగా శారీరకంగా వికలాంగుడు, కానీ పెన్షన్ కట్ చేశారు. వచ్చే నెల నుంచి పెన్షన్ రాదు అంటున్నారు. నిజానికి అతనికి 15,000 రూపాయల పెన్షన్ రావాలి. 85% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఈయనకు 15,000 ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు సరి కదా, ఇస్తున్న 6,000 కూడా వచ్చే నెల నుంచి కట్ చేస్తామంటున్నారు. ఇది అన్యాయమా న్యాయమా? ఆయన అర్హుడా అనర్హుడా? ఒకసారి మీరే చెప్పండి. అలాగే ఆ పక్కనే ఇంకో సచివాలయం ఒకటి ఉంది. పల్నాడు జిల్లాలోనే, అదే అచ్చంపేట మండలంలోనే ఒక 6 పేర్లు మీరు చూడండి. ఆడూరి ఈశ్వర్ సురేంద్ర, షేక్ గౌస్ బాజీ, మల్లిశెట్టి షణ్ముఖ వెంకట సాయితేజ, గంజి జీవన్ గోపి, షేక్ పెద్ద మస్తాన్, కొమరాల నోవా రుఫాస్, 6 పేర్లు. ఈ 6 కూడా వచ్చే నెల నుంచి పింఛన్ కట్ చేస్తున్నట్టుగా నోటీసు వెళ్ళింది. ఈ 6లో ముగ్గురు మానసిక వికలాంగులు, మరో 3 శారీరక వికలాంగులు. కొమరాల నోవా రుఫాస్, గౌస్ బాజీ అండ్ పెద్ద మస్తాన్, వీళ్ళు 3 కూడా శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్నారు. వీళ్ళకి మోర్ దాన్ 50% అంగవైకల్యం ఉంది. వీళ్ళకి 6,000 పెన్షన్ ఇవ్వచ్చు, అర్హులే, కానీ వీళ్ళు నిరూపించుకోలేదు. అంటే ఇక్కడ ఎలా తప్పు జరుగుతుందంటే శల్య పరీక్ష. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 8,18,000 మందికి సుమారుగా ఈ పెన్షన్ ఇస్తున్నారు. దీనిలో 1,50,000-2 లక్షల మందికి కోత విధించాలని బహుశా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందేమో. ఎక్కడో ఉన్నతాధికారి, ఆ శాఖ ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్లకు చెప్పుంటారు, ఏమయ్యా అనర్హులకు వికలాంగ పెన్షన్లు వెళ్తున్నాయి చూసుకోండి, కట్ చేయండి అని. ఆ జిల్లా కలెక్టర్లు ఆ మండలాల ఎండిఓలకో మున్సిపల్ కమిషనర్లకో చెప్పుంటారు, ఏమయ్యా వికలాంగులు కొంతమంది అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారు చూసుకొని కట్ చేయండి అని. వాళ్ళు అంటే ఉన్నత స్థాయి నుంచి వచ్చిన సందేశం కింది స్థాయికి వచ్చేసరికి రకరకాలుగా మారిపోయి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసేస్తారు. అమ్మో టార్గెట్ ఇచ్చారు, మా ఊర్లో 6 లేపేయాలి, మా సచివాలయంలో 10 లేపేయాలి, మా మండలం మొత్తం మీద ఒక 100 పెన్షన్లు లేపేయాలి, లేపేస్తే మాకు మంచి పేరు వస్తుంది, ఇదిగో ఇంతమంది అనర్హులు నేను గుర్తించడానికి మంచి పేరు వస్తుంది పై స్థాయిలో అని అనుకుంటారేమో. వీళ్ళల్లో వీరు పోటీ పడతారేమో. మంచి పనులకు పోటీ పడవచ్చు, కానీ అన్యాయం చేయడానికి పోటీ పడకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000-1,50,000 మంది అర్హులు తీసేస్తున్నారు. ఎన్నిసార్లు శల్య పరీక్ష చేస్తారు వికలాంగులకి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7-8 నెలల నుంచి కూడా వీళ్ళని తిప్పుతూనే ఉన్నారు తెలుసా, అడపదడప. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఏం చెప్తున్నారు, మీకు నిలిపేస్తాము సెప్టెంబర్ నుంచి, ఒకవేళ మీరు అర్హులు అని మీరు భావిస్తే మా దగ్గరికి రండి,
పునఃపరిశీలన చేస్తామంటున్నారు. అంటే మాటికి శల్య పరీక్ష. వీళ్ళు నిరూపించుకోవాలి. ఒకసారి నిరూపించుకోవడానికి ఓకే, 2 సార్లు నిరూపించుకోమంటే ఓకే. గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఆ 5 ఏళ్లలో ఒక 3-4 సార్లు నిరూపించుకోవాలంటే కష్టమే కదా. సో దాని బదులు మోర్ దాన్ 85% వికలాంగత్వం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఆ సదరం వైద్యులే వారంలో ఒకరోజు ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నిజంగా ఇది మాది పేదల ప్రభుత్వం, మాది ప్రజల ప్రభుత్వం అని ప్రభుత్వం చెప్తోంది కదా. చెప్పినప్పుడు 85% కంటే వికలాంగత్వం ఉన్న వాళ్ళకి ఆ గ్రామస్తుల ద్వారా సమాచారం వస్తుందిగా, ఆ సచివాలయం సిబ్బంది ద్వారా వస్తుందిగా సమాచారం. వచ్చినప్పుడు వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని రమ్మనే కంటే. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారుగా ప్రతి నెల 1వ తేదీన. మరి అర్హులను గుర్తించడానికి, అందులో బయటకు రాలేని ఇటువంటి వికలాంగులను గుర్తించడానికి ఎందుకు ఇళ్ళకు వెళ్ళకూడదు? ఎందుకు ఇళ్ళకు వెళ్ళే టెస్ట్ చేయకూడదు? కళ్ళు ఉన్నాయిగా. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇచ్చే వైద్యులకి కళ్ళు చెవులు బాగానే పనిచేస్తాయిగా, వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఇదంతా కూడా కామన్ సెన్స్ కదా. సో ఇది కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఇటువంటి దారుణాల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రతి సచివాలయంలో కూడా ఏరేస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక 6 నుంచి 10 మంది నేరేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మందికి ఏరివేయాలని టార్గెట్ ఏమో బహుశా. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు. నేను ఏదో ఒక్క ఉదాహరణ చూపించాను అంతే. ఇటువంటి ఉదాహరణలు మనం తీసుకుంటే ప్రతి సచివాలయం నుంచి 2-3 ఉదాహరణలు ఉంటాయి. సో ఒకసారి మీ ఏరియాలో కూడా ఎవరైనా అర్హులు ఉండి అనర్హులుగా చేర్చి వాళ్ళకు వచ్చే నెల నుంచి పెన్షన్ రాకపోతే ఇమీడియట్గా ఫైట్ చేయండి. ఎండిఓ ఆఫీస్కో లేదంటే మున్సిపల్ ఆఫీస్కో వెళ్ళి అడగండి. ఎందుకంటే చెప్పాం కదా, ఒక 10 మంది అనర్హులకు ఇచ్చినా పర్లేదు కానీ అర్హులు మాత్రం కోల్పోకూడదు. ఈ తోట నాగరాజు కుటుంబం పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే నాకు తెలిసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ఊర్లో కూడా ఉన్నారు. అర్హులకు తీసేస్తున్నారనమాట. అంటే క్షేత్రస్థాయిలో దిగువ స్థాయిలో అధికారులు ఓవర్ యాక్షన్, అతిశయోక్తి కావచ్చు, పరిశీలన సరిగ్గా జరపకపోవచ్చు.